ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం 4వ కాండ అయిన కిష్కింధాకాండ యందలి 51వ సర్గ యందలి గల 19 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని హనుమంతుడు ప్రశ్నించగా ఆ తాపసి తనను గూర్చి ఆ ప్రదేశాన్ని గూర్చి చెప్పి వానరులను భోజనమునకు నిమంత్రించుట అనే కథగా వింటారు. హనుమంతుడు ఈ విధంగా ప్రశ్నించి నారచీరలను కృష్ణార్జునమును ధరించి ఉన్న ధర్మమును ఆచరించు పూజ్యురాలైన ఆ తాపసితో మరల ఈ విధంగా పలికాడు. పూర్తిగా అలసిపోయి ఆకలి దప్పులతో బాధపడుతున్న మేము హఠాత్తుగా ఈ చీకటితో నిండిన బెలంలో ప్రవేశించాం. ఇక్కడ ఆశ్చర్యకరములైన అనేక విధములైన ఇట్టి పదార్థాలను చూడగానే మా మనస్సులు ఆశ్చర్యచకితములై భ్రాంతి చెంది మేము కంగారు పడుతున్నాం. బాలసూర్యునితో సమానమైన ఈ బంగారు వృక్షములు, భుజించడానికి తగిన పరిశుద్ధమైన ఈ ఫల మూలములు, బంగారు విమానములు, బంగారు పెద్ద కిటికీలతోనూ మాణిక్య వికారమైన చిన్న కిటికీలతోనూ కూడిన ఈ వెండి ఇళ్ళు ఎవరివి? పుష్ప ఫలములతో కూడి మంచి సువాసన గల పవిత్రములైన ఈ బంగారు వృక్షములు, నిర్మలమైన జలంలో ఉన్న ఈ బంగారు పద్మములు ఎవరి తేజస్సు చేత పుట్టాయి? ఈ బంగారు మత్స్యములు తాబేళ్లు ఏ విధంగా వచ్చాయి? ఇదంతా నీ ప్రభావం వలననా, లేదా మరి ఎవరిదైనా తపోబలం వలననా? తెలియని మా అందరికీ ఈ విషయాన్నంతటినీ తెలుపు అని కోరాడు. సకల ప్రాణుల హితాన్ని కోరేది, ధర్మాన్ని ఆచరించున్నది అయిన ఆ తాపసి హనుమంతుని మాటలు విని అతనితో ఈ విధంగా పలికింది. ఓ వానర శ్రేష్ఠుడా, మాయలు ఎరిగిన మహా తేజస్శాలి అయిన మయుడు అనేవాడు ఉన్నాడు. అతడు మాయాబలం చేత ఈ బంగారు వనానంతటినీ నిర్మించాడు. దివ్యమైన ఈ బంగారు భవనం నిర్మించిన ఆ మయుడు పూర్వము దానవరాజుల శిల్పిగా ఉన్నాడు. అతడు వనంలో వేల కొలది సంవత్సరాలు గొప్ప తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి వరాన్ని, శుక్రాచార్యుని సమస్త ధనాన్ని పొందాడు. బలవంతుడు, అన్ని కోరికలను సంపాదింప సమర్థుడు అయిన ఆ మయుడు దీనినంతటినీ నిర్మించి ఈ మహావనంలో కొంతకాలం సుఖంగా ఉన్నాడు. ఆ మయుడు హేమ అనే అప్సరస స్త్రీ యందు ఆసక్తుడై ఉండుట చూసి త్రిలోక ప్రభువైన దేవేంద్రుడు తన పరాక్రమాన్ని చూపిస్తూ వజ్రాయుధంతో అతన్ని చంపేశాడు. బ్రహ్మ ఈ ఉత్తమమైన వనమును, శాశ్వతములైన కామభోగములను, ఈ బంగారు గృహమును హేమకు ఇచ్చాడు. నేను మేరు సావర్ణి కుమార్తెను. నా పేరు స్వయంప్రభ. హేమ యొక్క ఈ భవనాన్ని రక్షిస్తూ ఇక్కడ ఉన్నాను. నా ప్రియ సఖురాలైన హేమ నృత్య గీతములందు మంచి నేర్పుగలది. ఆమె నాకు వరం ఇచ్చింది. నేను ఈ గొప్ప భవనాన్ని రక్షిస్తున్నాను. మీరు ఏ పని మీద వచ్చారు? ఈ అడవుల్లో ఎందుకు సంచరిస్తున్నారు? ప్రవేశింపశక్యం కాని ఈ వనాన్ని ఏ విధంగా చూశారు? పరిశుద్ధమైన తినదగిన ఈ ఫలములను, మూలములను తిని ఉదకాన్ని తాగి ఆ విషయాన్నంతటినీ మాకు చెప్పండి అని ఆమె కోరింది. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం 4వ కాండ అయిన కిష్కింధాకాండ యందలి 51వ సర్గ యందలి గల 19 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని హనుమంతుడు ప్రశ్నించగా ఆ తాపసి తనను గూర్చి ఆ ప్రదేశమును గూర్చి చెప్పి వానరులను భోజనమునకు నిమంత్రించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం 4వ కాండ అయిన కిష్కింధాకాండ యందలి 52వ సర్గ యందలి గల 32 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని స్వయంప్రభ ప్రశ్నించగా వానరులు తమ వృత్తాంతము ఆమెకు తెలుపుట, ఆమె ప్రభావం చేత వారు గుహ నుండి బయటకు వచ్చి సముద్ర తీరము చేరుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.